హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. మీ జైన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ జైన్ తరపున జైన్ కిసాన్ తరపున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం అప్లాండ్ ఏరియా మెట్ట ప్రాంతమైన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గేదెల సంతకు వచ్చాము. గేదెలు, దూడలు, గిత్తలు, ఆవులు, ఎద్దులు అన్నీ ఈ సంతలో ఉంటాయి. ఒక్కసారి మన సంత చూసుకుంటూ వద్దాం. ఈ వారం పరిస్థితి, వ్యాపార విధానం, రైతులతో మాటలు, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. చూడండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. భాయో బహనో, ఇది చూడండి బండితో అమ్మకానికి ఉంది, ఇది అమ్మేస్తారు. भाइयों बहनों, आप लोग कैसे हैं? आप लोग को जैन किसान चैनल से जैन बात करता हूं मैं. आप सब लोग को अस्सलाम वालेकुम. कोई आपको भैंसा, दूडलू, गित्तलू, एद्दुलू, बैला कोई ज़रूरत है तो अपलैंड एरिया एलूर जिला जंगारेड्डीगूडెం मार्केट है ये. इसका भाव और भैंसों, सूड़ी गेदला सब आपको बताएंगे. अगर ज़रूरत है तो आप आके देख लीजिए, ख़रीद लीजिए. జైన్ కిసాన్ ఛానల్ में जाने के पहले లైక్ करिए సార్. మన జైన్ కిసాన్ ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి రండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ జైన్. ఇవన్నీ ఎడ్లు రైతుంటే అడుగుతానండి, బండితో ఎంతో. అలా బయలుదేరదాం. మన ఛానల్ ఉంది జైన్ కిసాన్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏం తెచ్చారు? రండి, అలా రండి. ఎలా ఎలా అండి రేటు? ఒక్కోటి 50,000. చూడండి, ఒక్కోటి 50,000 దున్నపోతులు రైతు చెప్తున్నాడు. విన్నారు కదా, చూసుకొని మీరు వీళ్ళు ఉంటే కొనుక్కోండి. अस्सलाम वालेकुम जहांगीर भाई, कैसा है व्यापार, क्या है? रहमतुल्लाहि व बरकातहू. व्यापार अच्छा से है. कब आए? आवची 2 घंटे आकर. 2 घंटे हुआ आके? अच्छा अच्छा. क्या लाए? 2 खुलगे लाए. 2 खुलगे लाए. कैसा बेचे जहांगीर भाई? कमती दाम से मार्केट बहुत कम है. बहुत दलहन है. जनवरी मिलना नहीं मारना नहीं, जनवरी मिलना नहीं. और ये पैसा है पेंटिंग ना भाई, पैसा कमती पूछते देखो, पैसा कमती पूछते हो. कितना कहते हैं? वो कितना पूछते, कमती पूछते. ఎంత కడతారు ఎంత కడతారు? ఇట్లే 40 కౌంటర్, 45 కొన్నాడు. 45 కొంటే 40 అడుగుతున్నారు. 45 5 రూపాయలు పక్కనే కాయలు పోతాయి. మరి 2,000 ఇంకిపోయినా 7,000 రూపాయలు పోతాయి. కొన్న దానికి 5,000 లాస్. మొత్తం 10,000 పోతాయి. చూడండి మార్కెట్ ఎంత లాస్ గా ఉందో. 10,000 పోతాయి. మార్కెట్ బాగుంది. జత మీద 10,000 పోతున్నాయని మన జహాంగీర్ గారు చెప్తున్నారు. విన్నారు కదా, సూచనలు చెప్పండి. కొనేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ, కొనే రేట్లు లేరు ఇక్కడ. అది కొనేవాళ్ళు మీరు చెప్పే విధానం ఏంటంటే రైతులు వచ్చి కొనుక్కోవచ్చు. మార్కెట్ అందుబాటులో ఉంది. జైన్ కిసాన్ ఛానల్ చూసి మీరు కామెంట్ చేయండి. ఏమైనా అవసరం అయితే వచ్చి కొనుక్కోండి. మార్కెట్ వీలుగానే ఉంది. भाइयों बहनों, आप लोग को जरूरत है तो आके खरीद लीजिए. मार्केट डाउन है. आप बात करिए जहांगीर भाई. क्या जैन किसान के चैनल वो धन्यवाद है. अच्छा से सर्विस करते हैं पापा ना. पूरा में तेलंगाना लोग भी सीटा है तो पेपर पढ़ता है अच्छा से. उसके लिए आप लोग आँखों मोल लेना. रेता में ज़्यादा आज तो फायदा है, नहीं तो मुश्किल से पेपर पे आते हैं. कई का तो ये मार्केट है, अपलैंड एरिया है. आप लोग भी आके खरीदे तो जरा रैयत मीडिएटर जरा अच्छे रहते. आइए, कोई चीटिंग नहीं. गवर्नमेंट मार्केट है, रसीद मिलता है, सब अच्छा रहता है. बहुत शुक्रिया जहांगीर भाई, आपको. खुदा हाफिज. अस्सलाम वालेकुम. ఎంత ఉంటుంది సుమారు? ఇది చూడండి, వ్యాన్లో ఉన్న ఎద్దులు, గిత్తలు 150 దాకా ఉంటాయంటండి. తోటి రైతు. తమ్ముడు ఏం తెచ్చావు, ఏమమ్మావు? గేదెలు తెచ్చారా? ఎన్ని తెచ్చారు? ఏ అమ్మారా? ఎంతగా అమ్మారు? 30. సరేనండి, థ్యాంక్ యూ.
ఇది 50,000 40,000 అంటండి రైతు చెప్పాడు. ఈ మట్టుకు జత 1,50,000 వ్యాన్లో పట్టుకెళ్ళారు, చూసారు కదా. भाई जाता कितना भाई? చూసారు కదా రైతులారా, 80,000 అంట జత. తోటి రైతు అమ్మారు, కొనుక్కెళ్తున్నారు. ఎవరు కొన్నారండి? రైతులు ఏ ఊరు వెళ్తుంది? కామరపుకోట వారు కొన్నారండి. చూసుకోండి, అవకాశం ఉంటే రండి, వచ్చి కొనుక్కోండి. వెళ్ళిపోతున్నారా? సరే 20 వింగ్ 2లో లాంగ్ వ్యూస్ చూద్దామండి. మీరైనా అక్కడ కూర్చొని ప్రశాంతంగా చూస్తారేమో. ఎంత ఇదిగా వచ్చి నేను మార్నింగ్ తీస్తున్నాను. ఇరు వర్గాలకి లాభం చెందాలి. మీకు వివరాలు, మార్కెట్ అంతా తెలుస్తుంది. ఏమైనా అవసరమైతే కామెంట్ చేయండి. నాకు మీరు ఇచ్చేదల్లా లైక్ చేయండి. యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏంటంటే లైక్ కావాలి నాకు. లైక్ చేస్తే వీడియో ఇతర రైతులకి వెళ్తుంది. గమనించి మన వీడియో చూడంగానే లైక్ చేయండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పిందే చెప్తున్నానని మరి ఏమనుకోవద్దు. నాకు లైక్ చేయండి. వెళ్దాం, మార్కెట్లోకి వెళ్దాం. నిదానంగా చూపించమని మీరు కామెంట్ చేశారు. మీరు చూసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, వివరాలు మీకు అందజేస్తాను. నేను హైదరాబాద్ వెళ్ళి రావటం వల్ల ఉదయం రాలేకపోయాను. 6కి వచ్చాను, వీడియో తీస్తున్నాను. ప్రతి ఒక్కరు
ఈరోజు మానేద్దామంటే మన ఫోన్లు వచ్చేస్తాయి. ఈ ఫోన్లు జైన్ గారు, జైన్ కిసాన్ వారు వీడియో పెట్టలేదు. కారణం అది చెప్పే కన్నా వచ్చి వీడియో తీసి మీకు పెడితే చూస్తారని వచ్చి వీడియో తీస్తున్నాను. చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్ అప్లాండ్ ఏరియా అండి, ఏలూరు డిస్టిక్. ఏమండి ఎలా ఉన్నారు? ప్రెసిడెంట్ గారు ఏంటి మా రైతుల గురించి చెప్పండి సార్ 2 మాటలు. సంతకి రావట్లేదు అంటారా? పార్టీలు వస్తున్నారు, మరి మీరే ఏమంటున్నారు? అలా మాట్లాడండి, చెప్పండి రైతులకి మీరు ఏం చెప్తారు? బాగుంటది. చాలా మంది ఆగిపోయారు, వచ్చే పార్టీలు కూడా మానేసినాయి. ప్రెసిడెంట్ గారట, వీరి ద్వారా వీరు మారారట. చూడండి, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఇవ్వండి, వీరు స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళల్లో వీళ్ళు మరి ఎవరో మనకు తెలియదు, వీళ్ళల్లో వీళ్ళు చెప్తున్నారు. ఏ చిన్న డౌట్ ఉన్నా ఏమన్నా మార్కెట్ కి టీం ఉంటుంది. ఈ టీం అన్ని బాగున్నాయి, రైతు వారు వచ్చి బాగా తోలిపోతున్నారు, కొంటున్నారు. కానీ ప్రెసిడెంట్ గారు అలా చెప్తున్నారు. మంచి మంచి రేట్లు కొన్నారు రైతులు వచ్చి. అదేనే షీపు రేట్లు కొన్ని షీప్ రేట్లు ఉన్నాయి, జత 50 రేట్లు ఉన్నాయి. నాకు అక్కడ ఉన్నాయి. అవునండి, అవును. అయ్యో చూసుకోండి, జత 50. అదే చిన్న సైజ్ ఎట్లు దుక్కులకు బాగుంటాయండి. వస్తే రండి, రైతులు ఎక్కడ ఉన్నా కానండి రండి. అలాగే మీకు అందుబాటులో ఉంటాయండి. గవర్నమెంట్ మార్కెట్ యార్డ్, ఫ్రాడ్ ఉండదు. చూడు గేదెలు కూడా వస్తున్నాయండి, చూడు గేదెలు 35,000 33,000కి ఆ రేట్లు వస్తున్నాయి. అదండి, అది 40,000 ఇచ్చేస్తారండి. చూడండి, ఏ నెల చూడదంటండి 35,000 మార్కెట్ కి మీరు వచ్చి చూడండి. ఈయన ప్రెసిడెంట్ గారు వచ్చి కలవండి. వీరంట, వీరిద్దరిని మీరు కాంటాక్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా ఏమున్నా మీరు ఇక్కడ చీటింగ్ ఉండదు. ఏదైనా తేడా ఉన్నా డైరెక్ట్ నిలబెట్టి అడగొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ రసీదు ఇస్తారు, ఏం ప్రాబ్లం ఉండదండి. కొన్ని రైతులు ఎట్లు చాలా వస్తున్నాయండి, రైతు వారి ఎట్లు తొలకరిస్తుంది కాబట్టి కూడా వారే చేస్తారండి. తొలకరిస్తుంది కాబట్టి రైతు వారి ఎట్లు చాలా వస్తున్నాయి. జత 50-55,000కి దుక్కులు బాగుంటాయి, రేట్లు బాగున్నాయి. అలాగేనే అది సరేనండి. ఛానల్ తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఛానల్ తో మాట్లాడుతున్నాను. జైన్ కిసాన్, జైన్ కిసాన్. ఓకే. తోటి రైతు ప్రెసిడెంట్ మాట్లాడారు, చూశారు కదా. కమిటీ మెంబర్ వారు చెప్పే విధానాన్ని బట్టి మీరు వచ్చి వీలుగా కొనుక్కోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. సూడి గేద దూడతో 35,000కి ఇచ్చేస్తాడంటండి రైతు. మీరు కావాలంటే వచ్చి కొనుక్కోండి. 7 నెలల సూడి గేద దూడ కలిపి 35,000. ఎంతటి సదవకాశం మరలా రాదు, చూసుకోండి. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. మీ అవసరం అయితే ఎద్దులు వచ్చి కొనుక్కోవచ్చు. సూడి అండి, సూడి గేదెలండి. ఎలా చెప్తున్నారండి? చెప్పండి అమ్మా. అదే పాడి గేదెలు ఎంత? ఒకటి దూడతో 70,000 చెప్తున్నారండి. దూడతో చూడండి, మీకు అవకాశం ఉంటే వచ్చి కొనుక్కోండి. ఏమండి ఎలా ఉన్నారు? బాగున్నారా? సంత బాగాలేదా? చూశారు కదండి మార్కెట్ వివరాలు అవి. ఎపిసోడ్ 31 అండి, ఇది 31 అండి.
एपिसोड 30 पर 1 का है। एपिसोड देखो, देख के कमेंट कर दीजिए सर। पूरा मार्केट विंग 4 में आ गया मैं। ఏమండి ఏం తెచ్చారు? అమ్మారా, కొన్నారా? చూస్తాకొచ్చారు. చూడండి, ఆ పైకి వెళ్ళండి. కొందరు రైతులు చూస్తాకు వస్తున్నారండి. చూసి వాళ్ళు ఇదిగోండి వింగ్ 4 అండి. ఇది ట్రాన్స్పోర్ట్ ఇక్కడే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కూడా మాట్లాడి పంపుతారు. ఇందా ప్రెసిడెంట్ గారు చెప్పారు. మీరు వీళ్ళని పెట్టి చూసుకోండి. పాడి గేదెలు కూడా ఉన్నాయండి. ఏమండి మాట్లాడండి, రండి. సీనియర్స్ మీరే మా రైతులకి చెప్పకపోతే. నమస్కారం అండి, ఎలా ఉన్నారు సార్? ఎలా ఉంది వారం? జైన్ బాగాలేదండి. ఇది ఎపిసోడ్ 31 అండి. మా రైతుల గురించి మీరేమన్నా రైతులు పాడి దూకొస్తున్నామండి. పాడి దూకొచ్చి అమ్ముతానండి. వాళ్ళ దగ్గర ఏమైనా చిన్న చిన్న దున్నపోతులు గట్రా ఉంటే తూకొచ్చి మళ్ళీ అమ్ముతానండి సంతలోని. గుడ్లు మాదిరిగా ఉందండి. సంత ఏం బాగోలేదండి, స్లోగా ఉంది. ఎన్ని దూకొచ్చినా చేతియే పోతున్నాయి. ఒక 1000, 2000, 3000 అలా పోతున్నాయండి. పాడి కూడా స్లోగా ఉందండి. దున్నపోతులు ఏమైనా ఉంటే కొంత అంతా మాదిరిగా ఉందండి. అలాగే జరుగుతుందండి. సంత గురించి అయితే పెద్ద స్పీడ్ లేదండి. కొనుక్కునే వారికి అవకాశం ఉందండి. చెప్పండి. రైతులు ఎవరైనా సరే వచ్చినా పాడి గేదెలు గాని ఏమైనా మేపులు గాని అన్ని కూడా బాగున్నాయండి. కొనుక్కోవచ్చు రైతులు కొనుక్కోవచ్చండి. వచ్చి మాకైతే బాగాలేదండి. బేరగాళ్ళకి బాగాలేదండి. కొనుక్కునే తోటి రైతులకి, కొనుక్కునే వారికి అందుబాటులో ఉంది. వచ్చి కొనుక్కోండి. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. గవర్నమెంట్ మార్కెట్ రసీదు ఇస్తారండి. ఇటువంటి చీటింగ్ ఉండదు. కావలసిన వారు రండి, కొనుక్కోండి. ఇది ఎపిసోడ్ 31 అండి. సరేనండి. జైన్ కిసాన్ ఛానల్ తో మాట్లాడినందుకు జైన్ మీకు ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు.